హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము బొమ్మరిల్లు డ్రెస్ ఏ విధంగా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇంతకుముందు వీడియోలో నేను కటింగ్ అనేది చూపించాను. ఆ వీడియో చూడకున్నట్లయితే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ వచ్చేసి మనం 3 పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసులు వచ్చేసి మనం పైన ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. 3 పీసెస్ ఈ విధంగానే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. సన్నగా స్టిచ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ అనేది సన్నగా ఉండాలి. ఈ విధంగా సన్నగానే స్టిచ్ చేసుకున్నామంటే మనము కుచ్చు పెట్టుకునేటప్పుడు నీట్గా ఉంటుంది. జిగ్జాగ్ మిషన్ తోటి కూడా ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు అండి. జిగ్జాగ్ అని చేయొచ్చు. నేనేంటంటే ఇక్కడ ఓన్లీ ఫోల్డింగ్ ఒకటి చేస్తున్నాను. అదే విధంగానే సెకండ్ పీస్ కూడా పైన అనేది ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉల్టా అనేది చూసుకొని మనము ఫోల్డింగ్ చేసుకొని సన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. 3 పీసెస్ ఇదే విధంగానే సన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత 1 బై 1 జాయింటింగ్ చేసుకోవాలి, చూపిస్తే ఈ వీడియోలో. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ ఏంటంటే నేను 3 పీసులు కూడా సన్నగా ఓవర్లాక్ చేసుకొని పెట్టేసుకున్నాను, అంటే ఫోల్డింగ్ చేసేసి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి బాడీ అనేది స్టిచ్ చేసుకున్నాము. ఫస్ట్ బాడీ మొత్తం అనేది ఇలా షోల్డర్స్ అనేది జాయింటింగ్ చేసేసుకున్నాము. ఇక్కడ సమానంగా పెట్టుకుంటూ 1 బై 1 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా పెట్టుకుంటూ షోల్డర్ అనేది జాయినింగ్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ దగ్గర 2 కుట్లు వేసుకోవాలండి. ఇలా ప్రతి బ్లౌజ్కైనా సరే ఏ దానికైనా సరే మనము షోల్డర్ దగ్గర 2 కుట్లు అనేది వేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ దగ్గర 2 కుట్లు వేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ మనము ఉక్సుల పట్టి కాజా పట్టి కోసము సెంటర్ దగ్గర కటింగ్ చేసుకున్నాము. ఇలా సెంటర్ కటింగ్ చేసేసుకొని మనము ఉక్సుల పట్టి కాజా పట్టి అనేది కుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేసుకొని కాజా పట్టి వేస్తున్నాను. కింద నుంచి రాణించుకోవాలండి కాజా పట్టి. ఉక్సుల పట్టి అయితే పై నుంచి కిందికి మర్చేసుకోవాలి. ఈ కాజా పట్టి అయితే కింద నుంచి పైకి మర్చుకోవాలి. డిఫరెంట్ గమనించండి. ఈ విధంగా మనము ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ రెండో కుట్టు కూడా వేసుకోవాలి. ఇదేంటంటే కాజాలు వేసుకోవటం కోసం అని 2 కుట్లు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 కుట్లు వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము ఉక్సుల పట్టి కూడా వేసేసుకున్నాము. ఈ ఉక్సుల పట్టి పైనుంచి కిందికి అనేది మర్చుకోవాలండి. చూడండి, పైనుంచి స్టిచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఆ పీస్లు అనేవి కనిపించకుండా మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు హెచ్చు తగ్గులు ఉన్న వాటిని కట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఉక్సుల పట్టి కాజా పట్టి 2 సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక దాని మీద ఒకటి ఈ విధంగా కాజా పట్టి మీద ఉక్సుల పట్టి పెట్టుకొని ఈ విధంగా కొద్దిగా కింద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది.
ఇక్కడ వచ్చేసి మనము ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బాడీకి అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒకవేళ లాంగ్ ఫ్రాక్ మాదిరి కుట్టుకోవాలంటే మనం హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుంటే లాంగ్ ఫ్రాక్ అనేది అవుతుంది. ఇక్కడ ఏంటంటే నేను బాడీ లంగా మాదిరిగా చేస్తున్నాను. దీని మీదకి చోళ్ళి కూడా వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనము ఆర్మ్ రౌండ్ అనేది 2 సైడ్లు కుట్టేశాను. ఇప్పుడు నెక్ కూడా ఈ విధంగానే ఫోల్డింగ్ చేసుకొని నెక్ మొత్తం చుట్టూరా కుట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. రౌండ్ దగ్గర రౌండ్ తిరిగేలా మనము కొంచెం రౌండ్ దగ్గర స్లోగా స్టిచ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ దగ్గర మనకు కొంచెం కుచ్చు పడుతుంది కదా, అక్కడ చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసుకోండి. మొత్తం రౌండ్ మొత్తం అనేది స్టిచ్ చేసుకోవాలి. నేను మొత్తం అనేది స్టిచ్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి మనకు బాడీ అనేది రెడీ అయింది. వన్ సైడ్ మనము స్టిచ్ వేసుకుందాము, అంటే కొలత ప్రకారంగా మనం వన్ సైడ్ కుట్టు వేసుకుందాము. వన్ సైడ్ అనేది అలాగే పెట్టేసుకొని మనము ఫ్రాక్ అనేది రెడీ చేసుకోవాలి. లాస్ట్కు ఇంకొక సైడ్ మనము స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర సమానంగా పెట్టుకొని మనము ఆర్మ్ రౌండ్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మనకి ఎంత నడుము కొలత ఉంటుందో అక్కడి వరకు మనం చక్కగా స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అనేది కుట్లు అనేది చక్కగా రావాలండి. ఇక్కడ వచ్చేసి మనము రెండో సైడ్ మాత్రం జాయింటింగ్ చేయటం లేదు. అక్కడ నుంచి మనము క్లాత్ అనేది జాయింటింగ్ చేసుకుంటూ రావాలి. ఫ్రాక్ ఇక్కడ సైడ్ మనము జాయింటింగ్ అనేది చేయలేదు. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఒకటి ఉన్నాయి కదా, మనం 3 పీసులు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకున్నాము. వాటిని మనం ఒకటి ఇలా ఈ విధంగా ఇక్కడ నుంచి మనం ఉక్సల పట్టి కాడ నుంచి ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. రఫిల్స్ పెట్టుకుంటూ రావాలి. చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రఫిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. నేనైతే చేతోనే రఫిల్స్ అనేది పెడుతున్నానండి. మీకు బిగినర్స్కు అర్థం కాకపోతే మీరు కొద్దిగా ఏదన్నా కొంచెం స్టిక్ అనేది వాడుకొని మనం ఇట్లా రౌండ్ అనేది ఇట్లా రఫిల్స్ అనేది పెట్టుకోండి. నేను హ్యాండ్స్ తోటే మన రఫిల్స్ అనేది పెడుతున్నాను. ఈ హ్యాండ్స్ తోటే ఈజీగా ఉంటుందండి. మన స్టిక్ అంటే ఇదే ఈజీగా. చూడండి క్లాత్ అనేది కొద్దిగా ఇలా లోపలికి అనుకుంటూ మనము రఫిల్స్ అనేది చేసుకుంటూ రావాలి. మొత్తం అనేది రౌండ్ మొత్తం అనేది ఈ క్లాత్ మొత్తం బాడీ మొత్తం అంతా మనము ఈ విధంగా రఫిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా రఫిల్స్ మొత్తం పెట్టేసుకోవాలి. మనం లైనింగ్ అనేది లాస్ట్కు జాయింటింగ్ చేసుకుందాము. లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా జాయింటింగ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీనిపైనే మనము రెండో పీస్ అనేది మనం కొద్దిగా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని స్టిచ్ చేసుకుంటూ రఫిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. చూడండి మనకి ఇక్కడ క్లాత్ ఓల్డ్ శారీ తోటి కాబట్టి మన క్లాత్ దండిగానే ఉంటుంది. సో మనము ఈ రఫిల్స్ అనేవి పెట్టుకుంటూ రావడానికి ఈజీగా ఉంటుంది. మనం కట్ చేసుకున్న పీస్ మీదనే రఫిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. మన శారీ అయితే ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకని మనము 3 పీసులు అనేవి ఈ విధంగానే మనము రఫిల్స్ మీద పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా రఫిల్స్ అనేది మనం ఫస్ట్ కుట్టుకున్న పీస్ మీదనే పైన 1 ఇంచు కింద 1 ఇంచు గ్యాప్ వదిలేసి పైదానికి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా మొత్తం క్లాత్ అంతా మనము రఫిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. వన్ ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా ఇంకో 1 ఇంచ్ గ్యాప్ మీద పెట్టుకుంటూ మనము పీస్ మీద ఈ విధంగా రఫిల్స్ అనేవి చేసుకుంటూ రావాలి. మొత్తం అనేది ఈ విధంగా నేను ఫస్ట్ పీస్ మీద ఈ విధంగా రెండో పీస్ అనేది ఈ విధంగా రఫిల్స్ పెట్టుకుంటూ వచ్చాను. తర్వాత మళ్ళీ ఈ సెకండ్ దాని మీద కూడా మూడోది ఉంటుంది కదా, వర్క్ వచ్చిన పీస్ ఉంది కదా మనకు లాస్ట్ది, వచ్చేసి మనము ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా, దీన్నే మనము దీనిపైన సెకండ్ పీస్ పైన ఈ విధంగా రఫిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. రెండో దాని మీద ఏ విధంగా రఫిల్స్ పెట్టుకుంటూ వచ్చామో అదే విధంగా మూడో పీస్ కూడా రఫిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి.
ఈ విధంగా మొత్తం అనేది రఫిల్స్ పెట్టుకుంటూ రావాలి. మొత్తం అనేది నేను రఫిల్స్ అనేవి పెట్టేస్తున్నానండి. ఈ విధంగా రఫిల్స్ అనేవి మొత్తం పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ తోటే రఫిల్స్ అనేవి పెడుతున్నానండి. మీరు కూడా ఈజీగానే ఉంటుంది ఇది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అనేది రఫిల్స్ అనేవి కుట్టేసాను. ఇప్పుడు సైడ్లో అనేది జాయింటింగ్ చేసేసుకుందాము. చూడండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రాక్ మొత్తం వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ అనేది జాయింటింగ్ చేసేసుకుందాము. వన్ సైడ్ నుంచి ఈ విధంగా మనం కుట్టి పెట్టుకున్నాం కదా ఫ్రాక్కు, పైన కుచ్చు అనేది కనిపించకుండా, పీస్ అనేది కనిపించకుండా మనము ఇక్కడ కుట్టు వేసుకున్న దాని మీద పైన ఇలా బాడీకి జాయింటింగ్ చేసుకుంటూ రావాలి. అప్పుడు మనకు పీసులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి, కుట్టు అనేది కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చూసుకుంటూ. మన లైనింగ్ కూడా రఫిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలండి. అప్పుడు మనకు ఫ్రాక్ అనేది రబ్బుగా ఉంటుంది, బాగా చోలు వేసుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ కూడా రఫిల్స్ అనేవి పెట్టుకుంటూ వస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి. ఇక్కడ వచ్చేసి పీసులు అనేవి లోపలికి మర్చేసినట్టుగా కనిపిస్తుంది కదా, ఆ విధంగా కుట్టుకున్నామంటే మనకు పీసులు అనేవి కనిపించవు. ఇక్కడ వచ్చేసి మనము మొత్తం అనేది ఫ్రాక్ అనేది కుట్టేసుకున్నాం కదా, ఇక్కడ జాయింటింగ్ అనేది చేసుకున్నాము. ఫస్ట్ వన్ సైడ్ జాయింటింగ్ చేసి పెట్టాం కదా, ఈ రెండో సైడు షోల్డర్ దగ్గర సమానంగా పెట్టుకొని ఆర్మ్ రౌండ్ కొలత చూసుకొని మనము ఎంతవరకు కావాలో అంతవరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర వరకు చక్కగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. అంటే మన కొలత ప్రకారంగా స్టిచ్ చేసుకొని రావాలి. నడుము కుట్టు వరకు రానిచ్చుకోవాలి స్టిచ్ అనేది. ఈ విధంగా నడుము వరకు రానిచ్చుకున్న తర్వాత మనం పీసులు ఉన్నాయి కదా, మనం కింద ఫ్రాక్వి 4 పీసులు, అంటే లైనింగ్వి 2, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి, అలాగే ఫ్రాక్వి 2 పీసులు అనేవి మొత్తం 4 పీసులు మనము ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఓల్డ్ శారీ తోటి వాడుతున్నాం కాబట్టి పీసులు అనేవి లేకుండా పైకి లేకుండా ఈ విధంగా సమానంగా పెట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా 4 పీసులు అనేవి సమానంగా పెట్టుకుంటూ పీసులు అనేవి లోపలికి బయటికి కనిపించకుండా లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూడండి మొత్తం అనేది ఫినిషింగ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను మీకు ఫ్రాక్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బాడీ మొత్తం ఈ విధంగా వచ్చేసిందండి ఫ్రాక్ మొత్తము. ఇది వేసుకున్నప్పుడు మీకు చాలా బాగా అందంగా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం వర్క్ వచ్చిన పీస్ అనేది మనం కిందకి వేసుకున్నాము. ఫ్రాక్ అనేది మొత్తం ఈ విధంగా ఉందండి. మీకు ఒకేలా నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే నేను చోలీ అనేది మీకు స్టిచ్చింగ్ చూపించలేదు. నేను ఇక్కడ చోలీ అనేది మామూలుగానే ఉంది కాబట్టి మనకు చోలీ అనేది స్టిచ్చింగ్ చూపించలేదు. మొత్తం ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకు ఫ్రాక్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.